మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. కృపా 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 నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా. ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. ఎంత అద్భుతమైన కృపా. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 217వ రోజు, ఆగస్ట్ 5వ తేదీ. అంశం: యేసుక్రీస్తు రక్తము ఆమెను కడిగి ఆమెను తన వధువుగా చేసుకొని. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. రోమ 8వ అధ్యాయము 29-30 వచనములు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెను, వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరిచెను. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాము. కొంతకాలం, దాదాపు 40 సంవత్సరాల క్రితం ప్రపంచంలోని మతములన్నీ కలిసినప్పుడు మరియు వివిధ మతాలు వారు లేచి మాట్లాడినప్పుడు మహ్మదీయుడు మహ్మదీయ మతం గురించి మాట్లాడాడు, జైనులు జైనుల మతం గురించి, బౌద్ధులు బుద్ధుని గురించి మాట్లాడారు. మరియు ఆ చిన్న డాక్టర్, అతని చివరి పేరు నాకు గుర్తు లేదు మరియు ఈ సమయానికి నాకు అతని పేరు తెలుసు కానీ మర్చిపోయాను. అతను క్రైస్తవ్యానికి ప్రాతినిధ్యం వహిస్తూ మాట్లాడాడు మరియు అతను అమెరికాలోని ఓక్లహోమాకు చెందిన లేడీ మక్కబీ కథను చెప్పాడు. ఆమె ఎంత దుర్మార్గురాలు మరియు ఎంత నీచమైనది అంటే ఆమెను చంపడానికి వెళ్ళినప్పుడు కూడా ఆమెను ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. ఆమె అంత అసభ్యకరంగా మరియు హీనంగా ఉండేది. ఆమెను ఒక నేరంపై అరెస్టు చేశారు. సిగరెట్టు తాగడం, స్టేజ్ కోచ్ నడపడం మరియు ఆమె 4 గుర్రాలను తోలుకుంటూ వీధిలో వెళ్తున్నప్పుడు ఓక్లహోమాలోని చట్టాలను, రికార్డులను ఉల్లంఘించింది. ఆమె అంత హీనంగా మరియు మురికిగా ఉండేది. సమాజము కూడా ఆమె ఉన్న ప్రదేశానికి దగ్గరికి రానిచ్చేది కాదు. ఎంతలా అంటే ఆమెను ఉరి తీయడానికి వచ్చిన ఉరిశిక్ష అమలు చేసేవారు కూడా
ఆమెను ఉరితీయలేదు. ఆమెను చంపడానికి ఆమెపై తారు మరియు ఈకలను పోశారు. మరియు ఈ చిన్న బోధకుడు ఆమె కథను అలాంటి పద్ధతిలో చెప్పినప్పుడు తరువాత ఏమి జరుగుతుందో వినడానికి ప్రజలు తమ సీట్లు అంచెలపై కూర్చున్నారు. అతను ఆ స్థితికి వచ్చాడు. చాలా హీనమైన, మురికిగా ఉన్న నీచమైన వ్యక్తి ఆమె. చట్టాలు కూడా ఆమె జోలికి పోవడానికి ఇష్టపడలేదు. ఆమె అంత దిగజారిపోయింది. అతను కథ చెప్పిన విధానాన్ని బట్టి దాదాపు నరకములోని దెయ్యము కూడా అలాంటి వ్యక్తిని తిరస్కరిస్తుంది. అప్పుడు అతడు ఇలా అన్నాడు: ప్రపంచ మత పెద్దలారా, మీ మతములు లేడీ మక్కబి యొక్క చేతులను శుభ్రం చేసేది ఏదైనా ఉందా? అందరూ నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు. అప్పుడు అతను చప్పట్లు కొట్టి గాలిలోకి ఎగిరాడు. అతను దేవునికి మహిమ కలుగునుగాక, యేసుక్రీస్తు రక్తం ఆమె చేతులను మాత్రమే కాదు, ఆమె హృదయాన్ని కూడా శుభ్రము చేసి ఆమెను ఆయన పెండ్లి కుమార్తెగా చేస్తుంది అని మీకు చెప్తున్నాను అన్నాడు. ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరము! అది నా వంటి నీచుని రక్షించింది. నేను ఒకప్పుడు తప్పిపోతిని, కానీ ఇప్పుడు కనుగొనబడినాను. నేను గుడ్డివాడిని, కానీ ఇప్పుడు చూస్తున్నాను. నా హృదయానికి భయమును నేర్పినది కృపయే, నా కలవరములను తొలగించినది కృపయే. నేను మొదట నమ్మిన ఆ గంటలో ఆ కృప ఎంత విలువైనదిగా కనిపించింది. హెబ్రీయులు 2వ అధ్యాయము అనే వర్తమాన భాగము నుండి సేకరింపబడిన మంచి అంశము. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామానికి, ప్రశస్తమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. నీచాతి నీచమైన మనలను, అధములమైన మనలను, ఎందుకు పనికిరాని మనలను, అందరి చేత తృణీకరించబడి పెంట కుప్పల మీద తిరిగే దౌర్భాగ్యులమైన మనలను ఆయన ఎంతగానో ప్రేమించి, ఆయన ఎన్నుకొని ఏ యోగ్యత అర్హత లేని మనలను ఆయనే ముందుగా ప్రేమించి ఆయన తన భార్యగా, తన వధువుగా ఆయన చేసుకున్నాడు. ఏ యోగ్యత లేని నీచాతి నీచమైన స్వభావము కలిగిన మనలను, అందరి చేత తృణీకరించబడి త్రోసివేయబడిన మనలను, గేలి చేయబడిన మనలను ఆయనే ముందుగా ప్రేమించాడు. ఆయనే ఎన్నుకున్నాడు. ఆయన విలువైన రక్తాన్ని మన కొరకు కార్చి మనలను శుద్ధి చేశాడు. మనలను ఆయన భార్య స్థానంలో నిలిపి ఆయన తన విలువైన ప్రేమ లేఖను, తన విలువైన వాక్కును మన కొరకు ఇచ్చి మనలను శుద్ధి చేయడానికి, మనలను నిర్దోషులుగా ఎంచడానికి, మనలను నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి ఆయనే మన పట్ల కృప చూపి, ఆయనే మన పట్ల దయ చూపి కనికరపడి ఆయన మనల్ని విలువైన స్థానంలో పెట్టాడు. ఎవరు పట్టించుకోని మనలను, ఎందుకు పనికిరాని మనలను, ఎవరికి ఉపయోగపడని మనలను, ఏ జ్ఞానము లేని మనలను ఆయనే ఎన్నుకున్నాడు. ఎంతో మలినమైన స్థితిలో ఉన్న మనలను, మురికి స్వభావంతో ఉన్న మనలను ఆయనే మనల్ని ఎన్నుకొని మన కొరకు రక్తము కార్చి ఆ రక్తముతో మనల్ని శుద్ధి చేసి మనలను ఉన్నతమైన స్థానంలో నిలిపాడు. నీచాతి నీచమైన మనలను ఆయన ప్రేమించాడు. ఎంతో అద్భుతమైన కృపతో ఆయనే మనలను ప్రేమించాడు. ఎంతో అద్భుతమైన కృపను ఆయన మనపై చల్లాడు. ఆయన ఎంతో మధురమైన స్వరముతో మనలను పిలిచాడు. నీచాతి నీచమైన మనలను రక్షించాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఏ స్థానము లేని మనలను ఆయన ఉన్నతమైన స్థానంలో నిలిపాడు. మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. ఆయనను బట్టి మనం అతిశయించవలసిన వారమై ఉన్నాము. గాడిద లాంటి స్వభావం కలిగిన మనలకు ఆయనను బట్టే విలువ పెరిగింది. ఆయనను బట్టే మనం అతిశయించవలసిన వారమై ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఏ యోగ్యత మనలో ఉందని, మనలో ఏ అర్హత ఉందని ఆయన మనల్ని ఎన్నుకున్నాడు? లేదు లేదు ప్రియ సోదరి సోదరులారా, మనం త్రోసివేయబడిన వారము, గేలి చేయబడిన వారము, అపహాసించబడిన వారము, నీచాతి నీచమైన స్థితిలో ఉన్న మనలను ఆయనే ప్రేమించాడు.
మన పట్ల జాలి పడ్డాడు. అందుకే ఆయనే మనలను ప్రేమించి మనలను కడిగాడు, మనలను ఉన్నతులుగా తీర్చిదిద్దాడు. ఓ ప్రియ సోదరి సోదరులారా, మనం చదువుకునే అంశంలో దాగి ఉన్న కొద్ది భావాన్ని తెలుసుకుందాం. ప్రవక్త అంటున్నాడు, కొంతకాలం క్రితం, దాదాపు 40 సంవత్సరాల క్రితం ప్రపంచంలోని మతాలన్నీ కలిసినప్పుడు మరియు వివిధ మతాలు వారు లేచి మాట్లాడినప్పుడు మహమ్మదీయుడు మహమ్మదీయ మతం గురించి మాట్లాడాడు, జైనులు లేచి జైనుల మతం గురించి, బౌద్ధులు లేచి బుద్ధుని గురించి మాట్లాడారు. అయితే ఆ చిన్న వ్యక్తి, ఆ చిన్న డాక్టర్, అతడైతే క్రైస్తవ్యానికి ప్రాతినిధ్యం వహిస్తూ మాట్లాడాడు. అతడు అన్నాడు, అమెరికాలోని ఒక్లహోమాకు చెందిన లేడీ మక్కబీ కథను చెప్పాడు. ఆమె ఎంత దుర్మార్గురాలు మరియు ఎంత నీచమైనది అంటే ఆమెను చంపడానికి వెళ్ళినప్పుడు కూడా ఆమెను ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. ఆమె అంత అసభ్యకరముగా మరియు హీనాతిహీనముగా ఉన్నది. ఆమెను ఒక నేరంపై అరెస్టు చేశారు. సిగరెట్టు తాగడం, స్టేజ్ కోచ్ నడపడం మరియు ఆమె 4 గుర్రాలను తోలుకుంటూ వీధిలో వెళ్తున్నప్పుడు ఒక్లహోమాలోని చట్టాలను, రికార్డులను ఉల్లంఘించింది. అందుకు ఆమె అంత హీనంగా మరియు మురుకుగా ఉండేది. అందుకు ఆ దేశ చట్టం ఆమెకు ఉరిశిక్ష అమలు చేసింది. ప్రవక్త అంటున్నాడు, ఆమెను ఉరి తీయడానికి వచ్చిన వారు కూడా ఆమెను ముట్టుకోవడానికి ఇష్టపడలేదని, ఆమెను తాకడానికి ఇష్టపడలేదని, ఆ ఉరిశిక్ష అమలు చేసేవారు ఆమెను చంపడానికి ఆమెపై తారు పోసారని ప్రవక్త చెప్తున్నాడు. ఓ ఈ మనుష్యులు కనీసం ఆమెను ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. అంత మహా మురికిగా ఉన్న ఆమె, నీచాతి నీచమైన, ఎంతో హీనముగా, ఎంతో నీచముగా ఉన్న ఆమె జోలికి చట్టాలు కూడా ఆమె జోలికి పోవడానికి ఇష్టపడలేదని, ఆమె అంత దిగజారిపోయిందని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఓ ప్రియ సోదరి సోదరులారా, అలాంటి స్థితిలో ఉన్న మనము అది ఎవరో కాదు గాని మనమై ఉన్నాము. ఆ ఒక్లహోమాకు చెందిన లేడీ మక్కబీ ఎవరికి సాదృశ్యంగా ఉన్నది అని మనము ఆలోచిస్తే అది మనమై ఉన్నాము. నీచాతి నీచులమైన మనము, దుర్మార్గులమైన మనము, అధములమైన మనమే అయ్యున్నాము. ఏనాతి హీనమైన మనము, ఈ లోకము చేత తృణీకరించబడి, గేలి చేయబడి, అపహసించబడిన మనమే ఆ లేడీ మక్కబీకి సూచనగా ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, ఎంతో దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న మనలను, ఎంతో దారిద్ర్యతలో ఉన్న మనలను ధనవంతుడైన దేవుడు ఎన్నుకున్నాడు. ధనవంతుడైన దేవుడు మన కొరకు దారిద్ర్యం వహించి ఆయనే మనలను ప్రేమించి మనలను ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి మన పట్ల ఎంతగా కృప చూపాడు. మనం ఆయన వాక్య చట్టాలను ఉల్లంఘించి మన వస్త్రాలను మురికిగా చేసుకుని అసహ్యమైన స్థితిలో ఉన్న మనలను ఆయనే శుద్ధి చేయాలని, పరిశుద్ధులుగా తీర్చిదిద్దాలని, మనకు అంటుకున్న సమస్త మురికిని పోగొట్టి మనలను నీతిమంతులుగా చేయాలని, మనలో ఉన్న ప్రతి మచ్చను డాగును ఆయన తుడిచివేయడానికి, మనలను ఆయన వాక్యమని ఉదక స్నానం చేత ఉతకడానికి, మనలను శుభ్రపరచడానికి ఆయనే మన కొరకు దిగి వచ్చాడు. ఎవరు ముట్టుకోవడానికి ఇష్టపడని మనలను ఆయనే ముట్టుకున్నాడు. ఆయనే మనలను తాకాడు. ఓ ప్రియ సోదరి సోదరులారా, అలాంటి నీచాతి నీచమైన స్వభావం కలిగిన ప్రజలమైన మనలను ఆయన ఎన్నుకున్నాడు. ప్రవక్త చెప్తున్నాడు, ఆ ఒక్లహోమాకు చెందిన లేడీ మక్కబీ గురించి. ఆమె ఎంతలా అంటే, ఆమె ఎంత హీనముగా ఉన్నదంటే, ఆమెను ఉరి తీయడానికి వచ్చిన ఉరిశిక్ష అమలు చేసేవారు కూడా ఆమెను తాకడానికి ఇష్టపడలేదు. ఓ ప్రియ సోదరులారా, అది మనమే అయ్యున్నాం. ఈ లోకములో మనము అంత దారిద్ర్యతలో బతికి దరిద్రులముగా ఉన్నాము. అలాంటి మనలను ప్రవక్త చెప్తున్నాడు, ఆ దేశ చట్టాలు కూడా ఆ మహా మురికిగా ఉన్న ఆ హీనమైన ఆమె జోలికి పోలేదని, ఆమె అంత నీచమైనదని, ఆ చట్టాలు కూడా ఆమె జోలికి పోవడానికి ఇష్టపడలేదని, ఆమె అంత దిగజారిపోయిందని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఇంకా ప్రవక్త ఇలా అంటున్నాడు, అతను కథ చెప్పిన విధానాన్ని బట్టి
దాదాపు నరకంలోని దెయ్యము కూడా అలాంటి వ్యక్తిని తిరస్కరిస్తుంది. ఓ ప్రియ సోదరి సోదరులారా, ఎంత నీచాతి నీచమైన మనిషి ఆమె! చివరికి దెయ్యము కూడా ఆమెను తృణీకరిస్తుందని, తిరస్కరిస్తుందని అతడు ఆ కథలో చెప్పినట్లుగా ప్రవక్త చెప్తూ ఉన్నాడు. అంత నీచాతి నీచులమైన మనలను, దారిద్ర్యంలో బతుకుతున్న మనలను ఎవరు శుద్ధులుగా చేయగలిగేది? ప్రవక్త అంటున్నాడు, అతడు ఇలా అన్నాడు, ప్రపంచ మత పెద్దలారా, మీ మతంలో లేడీ మక్కబి యొక్క చేతులను శుభ్రము చేసేది ఏదైనా ఉన్నదా? మహమ్మదీయ మతం, ఓ జైన మతం, ఓ బౌద్ధ మతం, మీ మతము ఆమెను శుద్ధి చేయగలదా? ఆమె చేతులను శుద్ధిపరచగలదా? ఆమె చేతులను కడగగలదా? ఆమె చేతులను శుభ్రపరచగలదా? ప్రవక్త అంటున్నాడు, అందరూ నిశ్శబ్దముగా కూర్చుండిపోయారు. అప్పుడు అక్కడ ఒక అతను చప్పట్లు కొట్టి గాలిలోకి ఎగిరాడు. అతను దేవునికి మహిమ కలుగునుగాక, యేసుక్రీస్తు రక్తం ఆమె చేతులను మాత్రమే కాదు, ఆమె హృదయాన్ని కూడా శుభ్రము చేసి ఆమెను ఆయన పెండ్లి కుమార్తెగా చేస్తుంది అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, అది మనము కాదా? నీచాతి నీచమైన మనమే కదా ఆ హీనమైన లేడీ మక్కబికి సాదృశ్యముగా ఉన్నది. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, నీచమైన మనలను ఏ మతము శుద్ధి చేయలేకపోయింది. మనకు అంటుకున్న మలినాన్ని ఏ మతము కడగలేకపోయింది. అతడు అన్నాడు, మీ మతములో లేడీ మక్కబి యొక్క చేతులను శుభ్రము చేసేది ఏదైనా ఉన్నదా? అందరూ నిశ్శబ్దముగా కూర్చుండిపోయారు. ఒకే ఒక్క వ్యక్తి, దేవునికి మహిమ కలుగునుగాక, యేసుక్రీస్తు రక్తం ఆమె చేతులను మాత్రమే కాదు, ఆమె హృదయాన్ని కూడా శుభ్రము చేసి ఆమెను ఆయన పెండ్లి కుమార్తెగా చేస్తుంది. ఆమెను ఉన్నతమైన స్థానంలో నిలుపుతుంది. ఆమెను శుద్ధి చేయగలిగేది ఆయన రక్తము మాత్రమే. అధములమైన మనలను, మరణానికి పాత్రులమైన మనలను, మరణించడానికి సిద్ధముగా ఉన్న మనలను ఆయన రక్తము శుద్ధి చేసింది. చివరికి సాతాను కూడా మన యొక్క దౌర్భాగ్యమైన జీవితాన్ని బట్టి నరకంలోనికి కూడా రానివ్వడానికి ఇష్టపడలేదని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. అలాంటి మనలను, అంత నీచమైన మనలను, హీనమైన మనలను, అంత మురికి స్వభావం కలిగిన మనలను ఆయన అమూల్యమైన ప్రేమ చేత, ఆయన ఉన్నతమైన ప్రేమ చేత, ఆయన అమోఘమైన ప్రేమ చేత, తన రక్తము చేత కడిగి తన భార్య స్థానంలో నిలిపాడు. అన్యులమైన మన కొరకు ఆయన వచ్చి అన్య వధువును ఎన్నుకొని ఆమెకు గొప్ప ఆధిక్యతను అనుగ్రహించాడు. సర్వ హక్కులను ఆయన ఇచ్చాడు. ఓ ఎంత అద్భుతమైన కృపది, ఎంత మధురమైన స్వరమది! ప్రవక్త అంటున్నాడు, అది నా వంటి నీచుని రక్షించింది. నేను ఒకప్పుడు తప్పిపోతుని, కానీ ఇప్పుడు కనుగొనబడినాను. మనము చెడిపోయి దుర్గంధములో పడి ఉన్న మనలను ఆయన కనుగొన్నాడు. మనము కనుగొనబడినామని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. నేను గుడ్డివాడిని, కానీ ఇప్పుడు చూస్తున్నాను. ఓ ప్రియ సోదరి సోదరులారా, సత్యవాక్యము తెలియక, వాక్యమని వెలుగు లేక గ్రుడ్డివారమై అంధకారంలో తిరుగుతున్న మనలకు ఆయన గొప్ప బయలుపాటునిచ్చాడు. తన వాక్య సత్యాలను చూడటానికి ఆయనే మన కన్నులను తెరిపించాడు. ప్రవక్త చెప్తున్నాడు, నా హృదయానికి భయమును నేర్పినది ఆ కృపయే, నా కలవరములను తొలగించినది ఆ కృపయే. ఎంత అద్భుతమైన కృపది, ఎంత మధురమైన స్వరమది! నా వంటి నీచుని రక్షించింది, నా వంటి పాపిని క్షమించింది. ఓ ప్రియ సోదరి సోదరులారా, మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. అధములమైన మనలను ఆయన ఎన్నుకున్నాడు. అందరి చేత గెంటి వేయబడిన మనలను, అంధ వికారముగా ఉన్న మనలను, వికృత స్వభావం కలిగిన మనలను ఆయనే ఎన్నుకున్నాడు. నా వంటి నీచాతి నీచమైన నీచుని రక్షించిందని, ఆ కృప ఎంతో ఉన్నతమైనదని, ఆ మెల్లని స్వరము, ఆ మధుర స్వరము నన్ను తాకిందని ప్రవక్త గొప్ప సారాంశాన్ని చెప్తూ ఉన్నాడు. ఆ గంటలో ఆ కృప ఎంత విలువైనదిగా కనిపించింది. ప్రవక్త చెప్తున్నాడు, నేను మొదట నమ్మిన ఆ గంటలో
ఆ కృప ఎంత విలువైనదిగా కనిపించింది. ప్రియ సోదరి సోదరులారా, ఆయనే మనల్ని ముందుగా ఎన్నుకున్నాడు. ఏ యోగ్యత అర్హత లేని మనలను ఆయనే ఎన్నుకున్నాడని మనం చదువుకున్నాము. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెను, వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెను వారిని పిలిచెను. ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరిచెను. ప్రియ సోదరులారా, ఆయన ముందు నిర్ణయంలో జగత్తు పునాది వేయబడక ముందే ఆయనే మనల్ని ఎన్నుకున్నాడు. ఆయనే మనల్ని ప్రేమించాడు. ఎంతో హీనమైన మనలను, ఎంతో మురికి స్వభావం కలిగిన మనలను, అందరి చేత తృణీకరించబడిన మనలను, దిగజారిపోయిన మనలను, దారిద్ర్యతలో కొట్టిమిట్లాడుతున్న మనలను తన అమూల్యమైన కృప చేత ఆయనే మనల్ని ఎన్నుకున్నాడు. తన అద్భుతమైన కృప చేత, తన మధురమైన స్వరము చేత మనల్ని రక్షించాడు. మన హృదయానికి ఆయన పట్ల భయమును నేర్పి, మన కలవరములను తొలగించి, ఆయనలో ఉన్నతముగా జీవింపజేసి, మనలను ఆయనలో ఉన్నతముగా చలింపజేసి, ఆయనే మనకు గొప్ప ఆధిక్యతను కలిగించాడు. మనం ఆయనను బట్టి అతిశయించే వారముగా, ఆయన సొత్తైన ప్రజలముగా, ఆయన రాజులైన యాజక సమూహముగా ఆయనే నిలిపాడు. మనలను ఆ ఉన్నతమైన స్థానంలో నిలపాలని, ఆ మహిమకరమైన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలని తన అమూల్యమైన వాక్యముతో మనకు వాక్య వస్త్రాలనిచ్చి, ఈ మురికి వస్త్రాలను తొలగించి మనకు ఆయన వాక్య వస్త్రాలను ఇస్తూ ఉన్నాడు. ఆ తెల్లని మహిమ శరీరముతో, ఏ మచ్చ డాగు లేని, ఏ మురుకు లేని ఒక అక్షయమైన మహిమ శరీరాన్ని, ఒక ఉన్నతమైన దేహాన్ని మనకిచ్చి, ఆయనలో భాగము చేసి, ఆయన స్వారూప్యంలో మనము కూడా పాలివారమగుటకు, మనము ఆయనలో భాగమగుటకు, ఆయన మనలను ఉన్నతమైన స్థానంలో, మనము ఆయనతో ఆ ఉన్నతమైన స్థానములో యుగ యుగాలు ఆనందముగా జీవింపజేయడానికి నీచాతి నీచమైన మనలను ఒక ఉన్నతమైన స్థానంలో పెడుతూ ఉన్నాడు. అందును బట్టి, ఆయన మన పట్ల చూపిన గొప్ప కృపను బట్టి, ఆ అమూల్యమైన ప్రేమను బట్టి మనము ఆయనకు ఎంతో కృతజ్ఞులమై ఉన్నాము. మనం ఆయనకు ఎంతో రుణస్థులమై ఉన్నాము. అందుకు మనము చేసేది, మన పూర్ణ హృదయముతో, మన పూర్ణ ఆత్మతో మనలను మనం పూర్తిగా ఆయనకు సమర్పించుకుని ఆయనలో యథార్థముగా జీవిందాం. ఆయన మన కొరకు ఇచ్చే ఆ మహోన్నతమైన స్థలాలలో మనము కూడా ఆయనతో యుగయుగాలు జీవిందాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనపై నిండుగా ఉంచి, మనలను సమస్త మురుకు నుండి, సమస్త అవినీతి నుండి, సమస్త దుర్నీతి నుండి, సమస్త వ్యర్థమైన కార్యక్రమాల నుండి, సమస్త లోక ప్రభావం నుండి, సమస్త అసహ్యకరమైన జీవితము నుండి మనలను వేరుపరిచి, మనలను ఉన్నతముగా జీవింపజేసి ఆయన నిత్యరాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దునుగాక. మనలను ఆయన పరిశుద్ధాత్మతో అంతం వరకు ముద్రించి ఆ ఎత్తబాటులో మనలను కూడా భాగము చేయునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్య పఠనము కీర్తనలు 68, 69 అధ్యాయములు. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని ఉన్నతమైన సత్యాన్ని, ఆయన అమూల్యమైన ప్రేమను అనేక మందికి తెలియపరిచి, నీచాతి నీచమైన మనలను, ఎందుకు పనికిరాని మనలను ఆయన ఎంతగా ప్రేమించి, మనలను ఆయన ఉన్నతమైన కృపకు, ఆయన ప్రేమకు పాత్రులుగా తీర్చిదిద్దాడో, మనకు ఎలాంటి ఉన్నతమైన స్థితిని ఆయన ఇస్తున్నాడో, మనలను ఎలాంటి స్థితిలో పెట్టబోతున్నాడో అనేక మందికి తెలియపరిచి, ఆ నిత్య రాజ్యానికి, ఆ ఉన్నతమైన రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. షాలోమ్. నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే, నా కలవరములను తొలగించినది కృపయే.
నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే, నా కలవరములను తొలగించినది కృపయే. కృపా 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 నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయే, నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే. విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయే, నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే. కృపా 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 నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. యుద్ధములను జరిగించినది కృపయే, విజయోత్సాహముతో ఊరేగించినది కృపయే. నా యుద్ధములను జరిగించినది కృపయే, విజయోత్సాహముతో ఊరేగించినది కృపయే. కృపా 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 నీ కృపా నీ కృపా నీ కృపా నీ
కృపా ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. కృపా 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 కృపా